రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తన నిరసన గలంతో, ఉద్యమాలతో, సత్యాగ్రహాలతో గడగడలాడించి దాదాపు 400 ఏళ్ల భారతదేశ బానిసత్వాన్ని తన చాతుర్యంతో విముక్తుగావించాడు అని మనం చెప్పుకునే మహాత్మా గాంధీ వ్యక్తిగత జీవితంలో దాగి ఉన్న ఎన్నో నిగూఢాలు, రహస్యాలున్నాయని తెలుసా మీకు? బ్రిటిష్ ప్రభుత్వం తెల్లదొరలతో సమానంగా వారి ముందు కూర్చుని వారితో పాటే భోజనాలు, మీటింగ్లలో తన గలాన్ని విప్పి ఎంతటి వారినైనా తన వైపు మలుపుకోగలడు అని మనం చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నాం. కానీ తన జీవితంలో అతి పెద్ద విచారం ఏదైనా ఉందంటే అది ఇద్దరు వ్యక్తుల ఆలోచనలను మార్చలేకపోవడమేనని మహాత్మా గాంధీ స్వయంగా అంగీకరించారనే విషయం మీలో ఎంతమందికి తెలుసు? అందులో ఒకరు మహమ్మద్ అలీ జిన్నా అయితే మరొకరు ఆయన పెద్ద కుమారుడు హరిలాల్ గాంధీ. అవును, మీరు విన్నది నిజమే. మన పెద్దలు ఒక మాట చెప్తుండేవారు, ఇంట గెలిచి రచ్చ గెలిచండి. కానీ ఇక్కడ అది విరుద్ధంగా ఉంది. ఆయన కొడుకు హరిలాల్ తన తండ్రి మీద ఎంత ద్వేషం పెంచుకున్నాడంటే గాడ్సే చేతిలో హత్యకు గురైనప్పుడు గాంధీకి పెద్ద కొడుకు స్థానంలో తలకొరివి పెట్టడానికి కూడా రాలేదంటే వీరిద్దరి మధ్య ఎంత వైరం ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేనా, గాంధీ వద్దన్నాడని కక్షకు హిందూ మతం నుంచి ముస్లిం మతంలోకి మారాడు. గాంధీకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు. ఇలా ఏ విషయంలో చూసినా తండ్రికి తన ఇంట్లోనే ఒక శత్రువులాగా కంటి మీద కునుకు లేకుండా, గాంధీకి మనశ్శాంతి లేకుండా చేశాడని చెప్పవచ్చు హరిలాల్ గాంధీ. ఇక అసలు వీడియోలోకి వెళ్తే, దేశమంతా గాంధీ మాటే శాసనంగా పాటించి ఆయన వెంటే కుల, మత, లింగ భేదాలు లేకుండా స్వాతంత్రోద్యమంలో పాల్గొంటూ ఆయన ఏది అంటే దానికే అప్పటి అఖండ భారతావని జనాభా ప్రకారం 50 కోట్ల మంది జనాలు వత్తాసు పలుకుతూ సాగుతున్న తరుణంలో తన ఇంట్లోనే తన మాటను లెక్క చేయకుండా, కనీసం పట్టించుకోకుండా గాంధీ మాటను పూచిక పుల్లను తీసేసినట్లు తీసేసే కొడుకు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ మిత్రమా, నా పేరు సవ్యసాచి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి. ఇలాంటి మరిన్ని డాక్యుమెంటరీస్ మీకు అందిస్తాను. అప్పుడు గాంధీకి 19 సంవత్సరాల వయసు. అప్పుడే పెద్ద కుమారుడు హరిలాల్ గాంధీ జన్మించారు. చిన్నతనంలో చూడడానికి అచ్చం తన తండ్రి మహాత్మా గాంధీ లాగానే కనిపించేవారు అంటారు అప్పటి వారి సన్నిహితులు. హరిలాల్ పుట్టిన కొన్ని నెలలకే గాంధీ లా చదివేందుకు లండన్ వెళ్లారు. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత గాంధీ భారత్కు వచ్చారు. ఆ 3 ఏళ్లు గాంధీ తన కుటుంబంతో లేకపోవడంతో ఆయన పెద్ద కుమారుడు హరిలాల్తో సహా కుటుంబ సభ్యులందరికీ వెల్తిగా అనిపించింది. అలా లండన్లో లా పూర్తి చేసిన తర్వాత గాంధీ 1893లో ఉద్యోగ అవకాశం రావడంతో దక్షిణాఫ్రికా వెళ్లారు. అక్కడ 3 ఏళ్లు ఒంటరిగానే ఉన్నారు. తర్వాత జూలై 1896లో భారతదేశానికి తిరిగి వచ్చి తన కుటుంబాన్ని కూడా తీసుకెళ్లారు. వారు భారత్ నుంచి దక్షిణాఫ్రికా వెళ్ళినప్పుడు హరిలాల్ వయసు దాదాపు 8 ఏళ్లు ఉంటాయనుకుంటా. గాంధీకేమో 27 ఏళ్లు. గాంధీ తన మేనల్లుడు గోకుల్దాస్ను కూడా తన కుటుంబంతో పాటు దక్షిణాఫ్రికా తీసుకెళ్లారు. హరిలాల్ తన తండ్రిలాగే ఉన్నత విద్యను అభ్యసించాలనుకున్నారు. కానీ అక్కడ జరిగింది వేరే ముచ్చట. అది హరిలాల్ గాంధీకి అసంతృప్తి మిగిల్చింది. మహాత్మా గాంధీ కొడుకు, మేనల్లుని ఒకే విధంగా చూసేవారు. అది హరిలాల్కు నచ్చేది కాదు. అంతటితో అయిపోలేదు. కొడుకు, మేనల్లులో ఎవరిని గొప్ప చదువులకు పంపించాలనేది సవాల్తో కూడుకున్న నిర్ణయమైంది గాంధీకి. దానికోసం ఆయన వారిద్దరికీ ఒక పరీక్ష పెట్టాలనుకుని ఇంట్లో ₹1 నాణాన్ని దాచిపెట్టారు. హరిలాల్, గోకుల్దాసులను పిలిచి దాన్ని కనిపెట్టమన్నారు. ఎవరు కనిపెడితే వారినే పై చదువులకు పంపుతానని వారితో ముందే చెప్తాడు. మేనల్లుడు గోకుల్దాస్ ఆ నాణాన్ని కనిపెట్టి దాంతో గోకుల్దాస్నే పై చదువులకు పంపించడంతో హరిలాల్ పసి మనసులో మొదటి దేశ బీజానికి గాంధీ కారణమయ్యారు. ఈ విషయాన్ని గాంధీ అండ్ ఇలిస్ట్రేటెడ్ బయోగ్రఫీ పుస్తకంలో ప్రమోద్ కుమార్ రాశారు. ఇలాంటి సంఘటన ఒక్కసారి కాదు, 2 సార్లు హరిలాల్ జీవితంలో జరిగిందని, ఇది ఆయన్ను చాలా బాధ పెట్టిందని కూడా ప్రమోద్ కుమార్ అందులో రాశారు. నాణం సంఘటన జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత గాంధీ హరిలాల్ను పట్టించుకోకుండా మరో మేనల్లుడు ఛగన్ లాల్ ఉన్నత విద్య కోసం లండన్కు పంపాలని నిర్ణయించుకున్నారు. ఛగన్ లాల్ అనారోగ్యానికి గురై దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వెళ్లాల్సి రావడంతో ఆయన చదువుకు అంతరాయం కలిగింది. ఈసారైనా ఆ స్థానంలో తనను పంపుతాడని కొండంత ఆశతో ఉన్న హరిలాల్కు మళ్లీ భంగపాటే మిగిలింది. ఛగన్ లాల్ స్థానంలో ఎవరిని పంపాలో ఎంచుకోవడానికి ఒక వ్యాస పోటీ నిర్వహించారు గాంధీ. ఈసారి ఓ పార్సీ విద్యార్థి సొరాబ్జీ అదాజానియా రాసిన వ్యాసానికి మొదటి స్థానం దక్కింది. దాంతో ఆ అబ్బాయినే ఉన్నత విద్య కోసం పంపారు. గాంధీ ఇమేజ్ ముఖ్యమనుకుని బంధుప్రీతికి చోటు ఇవ్వలేదు. కానీ ఇదంతా హరిలాల్ మనసుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. అతనికి తండ్రిపై శాశ్వత దేశం ఏర్పడేలా చేసింది అని మనం ముందు చెప్పుకున్నట్లుగా కపూర్ తన పుస్తకంలో రాశారు. మెట్రిక్యులేషన్లో ఒక సబ్జెక్టుగా ఫ్రెంచ్ చదవాలనుకున్నట్లు అహ్మదాబాద్ నుంచి హరిలాల్ గాంధీ ఉత్తరం రాసినప్పుడు ఫ్రెంచ్ బదులు సంస్కృతం చదవమని గాంధీ ఆయనకు సలహా ఇచ్చారు.
హరిలాల్కు ఈ సలహా నచ్చలేదు. అయినా బలవంతంగా గాంధీ పట్టుబడడంతో తప్పక చేరారు. దాంతో ఆయన వరుసగా 3 ఏళ్లు మెట్రికులేషన్ పరీక్షలో ఫెయిల్ అయ్యారు. ఇక జూదం, మద్యం అలవాటాయి. ఇంతలోనే తాను పెళ్లి చేసుకుంటాననే సంగతి తండ్రి గాంధీకి తన అభిప్రాయాన్ని చెప్తాడు హరిలాల్. కానీ ఆ సమయంలో హరిలాల్కు 18 ఏళ్లు మాత్రమే. దానికి తోడు సంపాదన లేదని, హరిలాల్ పెళ్లి చేసుకోవడానికి ఇది సరైన సమయం కాదని గాంధీ భావించి వద్దంటాడు. హరిలాల్ సౌత్ ఆఫ్రికాకు వచ్చి తన పనిలో సాయం చేయాలని ఆయన కోరుకున్నారు. 1906 మేలో హరిలాల్ తన తండ్రికి చెప్పా పెట్టకుండా రాజ్కోట్కు చెందిన గులాబ్ బెన్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. దీని గురించి గాంధీకి తెలియగానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ తన అన్న లక్ష్మీదాస్కు ఓ లేఖ రాశారు. హరిలాల్ పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా నాకు అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు నా దృష్టిలో అతను నా కొడుకే కాదు అని ఆ ఉత్తరంలో రాశారు గాంధీ. రామచంద్ర గుహ తన గాంధీ ది ఇయర్స్ దట్ చేంజ్డ్ ది వరల్డ్ అనే పుస్తకంలో ఇలా రాశారు. గాంధీ దృష్టిలో వివాహం గొప్ప విషయమేమి కాదు, ఎందుకంటే పెళ్లి అంటే కేవలం లైంగిక సంబంధాలు, సంతానోత్పత్తి కోసమేనని ఆయన భావించేవారు. నిజమైన సత్యాగ్రహి బ్రహ్మచర్యాన్ని అనుసరించాలి. కానీ హరిలాల్ దీనికి అంగీకరించకపోయేవాడు. తన భార్య అంటే అతనికి ఎంతో ప్రేమ. ఒక వ్యక్తిని యోగిగా మార్చడానికి బలవంతం చేయలేమని, ఆ వ్యక్తి కోరుకుంటేనే యోగిగా మారగలడని ఆయన తన తండ్రికి స్పష్టంగా చెప్పేవాడు. గాంధీ తన కుటుంబంతో బయట సమాజంలో అందరి తండ్రులలాగే ప్రవర్తించారు. దానికి తోడు ఆయన తన భార్య, కుమారుల అభిరుచులను ఏనాడు గౌరవించలేదు. వారు పెద్దయ్యాక కూడా తాను చెప్పినట్లుగానే వినాలని ఆయన కోరుకున్నారు అని గుహ తన బుక్లో వివరించారు. దాంతో వారిద్దరి మధ్య దూరం ఇంకా పెరుగుతూ వచ్చింది. హరిలాల్ మనస్తత్వం ఎలాంటిదంటే, మొదట్లో దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీ పోరాటానికి హరిలాల్ మద్దతుగా నిలిచేవారు. ఒకసారి వారిద్దరిని అరెస్ట్ చేసి ఒకే జైలు గదిలో కూడా ఉంచారు. హరిలాల్ ఎప్పుడూ ఆర్థికంగా స్వతంత్ర జీవితాన్ని గడపాలని కోరుకునేవారు. అందుకే ఆయన ఇంటి నుంచి పారిపోయి భారత్కు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. వెళ్ళిపోయే ముందు ఆయన గాంధీకి ఒక లేఖ రాశారు. అందులో, మీరు మంచి తండ్రిగా లేరు, అందుకే కుటుంబంతో సంబంధం తెంచుకుంటున్నా అని రాశారు. కానీ గాంధీ మీద ఉన్న మమకారాన్ని వదులుకోలేక అతనితో తీయించుకున్న ఫోటోను తీసుకెళ్లడం మాత్రం మర్చిపోలేదు అని గాంధీ మనవడు రాజ్మోహన్ గాంధీ రాసిన గాంధీ బయోగ్రఫీ మోహన్ దాస్లో తెలిపారు. ఇలా చెప్పకుండా పారిపోవడంతో హరిలాల్ కోసం జోహన్నస్బర్గ్ అంతటా వెతకమని గాంధీ పురమాయించారు. హరిలాల్ భారత్ వెళ్లేందుకు మొజాంబిక్ చేరుకున్నారని ఆయనకు తెలిసింది. ఆయన్ను తిరిగి తీసుకొచ్చేందుకు తన మనిషి హెర్మన్ కలెన్బాచ్ను పంపారు. కలెన్బాచ్ హరిలాల్ను వెతికి తీసుకొచ్చారు. వచ్చాక తండ్రి కొడుకులు రాత్రంతా మాట్లాడుకున్నారు. తన తండ్రి కొడుకులను ఎప్పుడు ప్రశంసించేవారు కాదని, బంధువులైన మగన్లాల్, జగన్లాల్ మాత్రమే అనుకూలంగా ఉండేవారని హరిలాల్ అనేవాడని రాజ్మోహన్ గాంధీ రాశారు. ఇక ఇది జరిగిన మరుసటి రోజే హరిలాల్ను భారత్కు పంపుతానని గాంధీ మాటిచ్చారు. బాధలో ఉన్న గాంధీ తన పెద్ద కొడుకును కౌగిలించుకొని, మీ నాన్న నీకు ఏదైనా హాని చేశారని అనుకుంటే అందుకు క్షమించు నాన్న అని అన్నారని మోహన్ దాస్ పుస్తకంలో రాశారు. ఇక 1915 జనవరి వరకు తండ్రి కొడుకులు మళ్లీ కలవలేదు. భారత్కు తిరిగొచ్చిన ఏడాది తర్వాత తన చిన్న కుమారుడు మణిలాల్ ఆశ్రమంలోని కొంత డబ్బును హరిలాల్కు వ్యాపారం చేసుకోవడానికి అప్పుగా ఇచ్చినట్లు గాంధీకి తెలిసింది. దీంతో గాంధీకి చాలా కోపం వచ్చి నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. నిరాహార దీక్ష నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా చేసేందుకు కస్తూర్బా గాంధీ చిన్న కుమారుడు దేవదాస్ చాలా ప్రయత్నించారు. 2 ఏళ్ల తర్వాత అంటే 1918లో హరిలాల్ భార్య అకస్మాత్తుగా మరణించారు. హరిలాల్ మళ్లీ వివాహం చేసుకోవడానికి గాంధీ అనుమతించలేదు. భార్య మరణం తర్వాత హరిలాల్ జీవితం పూర్తిగా మారిపోయింది. ఆయన మద్యం సేవించడం, జూదమాడడం మొదలుపెట్టారు. హరిలాల్ చేపట్టిన అన్ని వ్యాపార ప్రయత్నాలు విఫలమయ్యాయి. మీ అబ్బాయి అప్పులు తీసుకున్నారని తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ గాంధీకి చాలామంది లేఖలు రాసేవారు. తరువాత ఎలాగోలా తేరుకొని హరిలాల్ గోద్రేజ్ సోప్ సేల్స్ మ్యాన్గా విజయవంతమయ్యారు. హరిలాల్ పనితీరుకి చాలా సంతోషించారు ఏబీ గోద్రేజ్ కంపెనీ వారు. అందుకే హరిలాల్ ఆ కంపెనీని వదిలేసిన తర్వాత కూడా జీవనం కోసం ఆయనకు కొంత డబ్బు పంపుతూనే వచ్చారు. 1925లో గాంధీ తన కొడుకుతో తనకున్న సంబంధం గురించి మొదటిసారిగా ఒక బహిరంగ లేఖ ద్వారా వివరించారు. హరిలాల్ జీవితంలో నాకు నచ్చనివి చాలా ఉన్నాయి, తప్పులు చేసినప్పటికీ నేను అతన్ని ప్రేమిస్తున్నాను అని ఆయన రాశారు. 1935లో తన భార్య మరణించిన 17 సంవత్సరాల తర్వాత హరిలాల్ జర్మన్ యూదు మహిళ మార్గరెట్ స్పీగెల్తో ప్రేమలో పడ్డారు. ఆమె మహాత్మా గాంధీకి సన్నిహితురాలు. వారు వివాహం చేసుకోవాలనుకున్నారు, కానీ అందుకు గాంధీ అనుకూలంగా లేరు. హరిలాల్కు గాంధీ ఒక లేఖ రాస్తూ, నేను దూరంగా ఉండాలని అందరికీ సూచిస్తున్నాను, అలాంటప్పుడు మిమ్మల్ని ఎలా ప్రోత్సహించగలను అని రాశారు.
తన కొడుకు తాగుడు ఇతర అలవాట్ల గురించి గాంధీకి తెలుసు. ఆయన హరిలాల్కు లేఖ రాస్తూ ఆకలితో చచ్చిపోతున్నా కూడా అడుక్కోవద్దు, ఎంత దాహం వేసినా మద్యం తాగొద్దు అని హెచ్చరించారు. ఇక హరిలాల్ గురించి తన కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, మా మామగారు చాలా సరదాగా ఉదారంగా ఉండేవారు, అతిథులను సత్కరించేవారు. ఆయన మాతో 6 నెలలున్నారు. తరువాత ఆయన తన తండ్రికి రాసిన చివరి లేఖను నా తండ్రికి నా ఫిర్యాదులు అనే శీర్షికతో రాశారు. కానీ ఆయన ఆ లేఖను పూర్తి చేయలేకపోయారు అని హరిలాల్ కోడలు సరస్వతి గాంధీ చెప్పినట్లు హరిలాల్ జీవిత చరిత్ర హరిలాల్ గాంధీ ఏ లైఫ్ పుస్తకంలో సిబి దలాల్ రాశారు. 1936 ఏప్రిల్లో తన తండ్రిని, తల్లి కస్తూర్బాను నాగపూర్లో హరిలాల్ కలిశారు. వ్యాపారం కోసం గాంధీని కొంత డబ్బు అడిగారు. అందుకు ఆయన నిరాకరించారు. దీనికి హరిలాల్ చాలా కోపగించుకున్నారు. అదే బహుశా ఆయన ఇస్లాం మతంలోకి మారడానికి దారి తీసి ఉండవచ్చు. 1936 మే 29న బొంబాయిలోని జామా మసీద్లో తను ఇస్లాం మతంలోకి మారినట్లు, తన పేరు అబ్దుల్లాగా మార్చుకుంటున్నట్లు ప్రకటించారు హరిలాల్. అప్పటికే స్వతంత్ర సమరంలో పాల్గొంటూ అన్ని మతాలను ఏకం చేస్తూ ప్రచారాలు నిర్వహిస్తూ ఉద్యమాలు చేస్తూ ఉన్నా కూడా తన కొడుకు మతం మార్పు అంశం గాంధీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇది తల్లి కస్తూర్బాపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. కస్తూర్బా హరిలాల్ కుమార్తె రామికి ఉత్తరం రాస్తూ, నేను అస్సలు సంతోషంగా లేను, కానీ ఏం చేయగలను, నిజానికి చాలా సిగ్గుపడుతున్నాను. మనం మన విలువైన వాటిలో ఒకదాన్ని కోల్పోయాం, అది ఇప్పుడు ముస్లింల చేతుల్లోకి వెళ్ళింది అని గాంధీ మునిమనవరాలు నీలం పారేఖ్ రచించిన గాంధీజీస్ లాస్ట్ డ్యూయల్ హరిలాల్ గాంధీ పుస్తకంలో రాశారు. ఈ మత మార్పిడి మనస్ఫూర్తిగా ఎటువంటి ప్రయోజనాలు ఆశించకుండా జరిగి ఉంటే నాకు ఎలాంటి సమస్య లేదు. అబ్దుల్లా అని పిలుస్తున్నారా లేదంటే హరిలాల్ అని పిలుస్తున్నారా అనే పట్టింపు లేదు. ఎలా చూసినా దేవుని భక్తుడే, ఎందుకంటే 2 పేర్లు దేవుడివే అని 1936 జూన్ 6 నాటి హరిజన్ సంచికలో గాంధీ ఒక బహిరంగ ప్రకటన చేశారు. అయితే కస్తూర్బా తన నిరాశను దాచుకోవడానికి ప్రయత్నించలేదు. నాకు బతకడమే కష్టంగా ఉంది. మీ తల్లిదండ్రుల జీవిత చివరి దశలో ఎంత బాధ కలిగిస్తున్నారో ఆలోచించండి. మీ తండ్రి దీని గురించి ఎవరికీ చెప్పరు, కానీ ఈ పరిణామం ఆయన హృదయాన్ని ముక్కలు చేసింది. దేవుడు ఆయనకి దృఢ సంకల్పం ఇచ్చారు, కానీ నేను బలహీనమైన వృద్ధురాలిని. ఈ మానసిక హింసను భరించే స్థితిలో లేను. మీ నాన్న నిన్ను క్షమించాడు, కానీ ఈ చర్యకు దేవుడు నిన్ను ఎప్పటికీ క్షమించడు అని కస్తూర్బా గాంధీ తన కొడుకుకు ఒక బహిరంగ లేఖ రాశారు. దాంతో అదే ఏడాది చివరి నాటికి ఆర్య సమాజ్ సంప్రదాయాల ప్రకారం తిరిగి హిందూ మతంలోకి మారారు. తన పేరును హరిలాల్గా మళ్ళీ మార్చుకున్నారు. ఒకసారి మహాత్మా గాంధీ, కస్తూర్బా గాంధీ రైల్లో కట్నీ స్టేషన్ మీదుగా వెళ్తున్నారని హరిలాల్కు తెలిసింది. ఆయన తన తల్లిదండ్రులను చూడకుండా ఉండలేకపోయారు. హరిలాల్ కట్నీ స్టేషన్కు చేరుకున్నారు. అక్కడ అందరూ మహాత్మా గాంధీకి జై, మహాత్మా గాంధీకి జై అని కీర్తిస్తుంటే కస్తూర్బా మాతాకి జై, కస్తూర్బా మాతాకి జై అని అరుస్తున్న ఏకైక వ్యక్తి ఈ హరిలాల్ మాత్రమే. ఈ విషయాన్ని ప్రమోద్ కుమార్ రాశారు. ఆమె పేరు వినబడగానే కస్తూర్బా అటువైపు చూశారు. అక్కడ నిలబడి ఉన్న తన కొడుకును చూసి ఆమె ఆశ్చర్యపోయారు. హరిలాల్ తన జేబులోంచి ఒక నారింజ పండు తీసి, బా, ఇది నీకోసమే తెచ్చాను అన్నారు. అది విన్న గాంధీ, నా కోసం కూడా ఏదైనా తెచ్చావా అని ఆశగా అడిగారు. హరిలాల్, లేదు, ఇది బా కోసం మాత్రమే అన్నారు. రైలు కదులుతుండగా తన కొడుకు, బా, ఈ నారింజ పండు నువ్వు మాత్రమే తినాలి అని అనడం కస్తూర్బాకు వినిపించింది. దీన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు, హరిలాల్కు తన తండ్రి మీద ఎంత కక్ష ద్వేషం పెంచుకున్నాడు అని. 1944 నాటికి కస్తూర్బా ఆరోగ్యం క్షీణించింది. ఆమె తన పెద్ద కొడుకును చూడాలని అడిగారు. ఆమె మరణానికి 5 రోజుల ముందు హరిలాల్ పూణేలోని ఆగాఖాన్ ప్యాలెస్లో ఆమెను కలిశారు. కస్తూర్బా మరణానికి 1 రోజు ముందు హరిలాల్ ఆమెను మళ్లీ కలిశారు. ఆ సమయంలో హరిలాల్ మద్యం తాగి ఉన్నారు. అది చూసి కస్తూర్బా చాలా బాధపడ్డారు. ఆమె మరణించినప్పుడు హరిలాల్ అక్కడే ఉన్నారు. ఇక 1948 జనవరి 31న నాథూరామ్ గాడ్సే మహాత్మా గాంధీని హత్య చేశారు. అది అందరికీ తెలిసిందే. హిందూ సాంప్రదాయం ప్రకారం పెద్ద కొడుకు చితికి నిప్పు పెట్టాలి, కానీ హరిలాల్ అక్కడ లేకపోవడంతో గాంధీ రెండో కుమారుడైన రామ్దాస్ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయంపై చరిత్రకారులు భిన్నమైన వివరణలు ఇచ్చారనుకోండి. గాంధీ మరణించిన 4 రోజుల తర్వాత హరిలాల్ తన సోదరుడు దేవదాస్ గాంధీ ఇంటికి నిస్సత్తువతో తీవ్ర జ్వరంతో వెళ్లారని ఒక కథనం. గాంధీ హత్య గురయ్యారు అనే వార్త భారతదేశం అంతటా దావానంలా వ్యాపిస్తే హరిలాల్కు ఈ విషయం తెలియకపోవడమేంటి అని కొందరు వాదించారు. దాంతో హరిలాల్పై గాంధీ కుటుంబ సభ్యులు కోపంగా ఉన్నప్పటికీ
నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, హరిలాల్ గాంధీ అంత్యక్రియలకు హాజరు కాలేనంత అనారోగ్యంగా ఉన్నారా అని, లేదా తన తండ్రి మీద కోపంతోనే ఇలా చేశారా అనేది ఇంకో ప్రశ్న. గాంధీ అంత్యక్రియలకు హాజరైన కుమారులలో ఆయన పెద్ద కుమారుడు హరిలాల్ కూడా ఉన్నారు. తీవ్ర జ్వరంతో క్షయవ్యాధితో బాధపడుతున్న హరిలాల్ ఆ సాయంత్రం అక్కడ ఉన్న జనం మధ్యలో ఉన్నారు, కానీ ఆయనను ఎవరూ గుర్తించలేదు. ఆ రాత్రి తన తమ్ముడు దేవదాస్ గాంధీ ఇంట్లోనే హరిలాల్ ఉన్నారు అని మహాత్మా గాంధీ జీవిత చరిత్ర అయినటువంటి ది లైఫ్ అండ్ డెత్ ఆఫ్ మహాత్మా గాంధీ పుస్తక రచయిత రాబర్ట్ ఫైన్ రాశారు. ఇక గాంధీ మరణించిన 5 నెలల్లోనే, అంటే ముంబైలో 1948 జూన్ 18న హరిలాల్ గాంధీ కూడా చనిపోయారు. చూశారు కదా మిత్రులారా, ఇది గాంధీ అతని కొడుకు మధ్య ఉన్న సంబంధం. ఇది నేను కల్పించి చెప్పిన కట్టుకథ కాదు. BBC లాంటి రిఫరెన్స్ సోర్స్ల ద్వారా చెప్పిన విషయమే తప్పిస్తే నేను కల్పించింది కాదు. నన్ను విమర్శించే ముందు ఒక్కసారి మీరు ఆ క్రాస్ చెక్ చేసుకుంటే బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మీ ముందుకు వస్తాను. ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి. ధన్యవాదాలు. సైనింగ్ ఆఫ్ సవ్యసాచి.